తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. ఏంటిది ఈ తిరుగట్రాయి? ఏంటంటే మన చెవులు. తిరుగట్రాయి అంటే చెవులు. వాటి ధ్వని తగ్గిపోతుందంట ఆ దినము సమీపించినప్పుడు. దేవుని రాకడ దినము, దుర్దినము, వృద్ధాప్యము, మన దినములు ముగించే సమయం ఆసన్నమైనప్పుడు, ఇక మనం పనికిరాని వారముగా అయిపోతూ ఉన్నప్పుడు మన చెవులు పనిచేయవు. ఇప్పుడు కూడా అట్టే ఉందంటే ఇంకా టైం దగ్గర పడ్డట్టే. అన్న నాకు ఈ మధ్య అట్లే ఉందన్న, వాక్యం చదువుతుంటే ఏమి ఎక్కట్లేదని అంటే తేడా పడుతుంది చూసుకోమని. హల్లెలూయా. ఎటు చెప్పాలి మనం? ఏందన్న ఈ వాక్యం చెప్తున్నా నాకు ఎక్కట్లేదు, వినబుద్ధి కావట్లేదు అంటే ఇంక నీకు తిరగరి రాళ్ళు తేడా పడ్డాయని అర్థం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు తన ప్రజలైన స్వాస్థ్యమైన ప్రజల గురించి ఒక మాట చెప్తారు. చాలండి. దేవుడు బాధపడుతున్నాడంటే బాగుండు. సరే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా మాట ఆకాశం వింటుంది, భూమి వింటుంది. ఏమని మాట్లాడుతున్నాడంటే నేను పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారికి చెవులిచ్చి నా మాట వినమని చెప్తే వారు నా మాట ఆలకించట్లేదు. ఇంకేం ఆలకిస్తున్నారు? పనికి రాని అన్నిటినీ చెవులు అప్పగించుకుంటున్నారు. వ్యర్థమైన వాటికి, ముసలమ్మ ముచ్చట్లకి, విరోధమైన వాటికి చెవులు అప్పగించుకుంటున్నారు. కానీ సరి చేసుకొని దిద్దుకొని దేవుని ఎదుర్కోవడానికి కావాల్సిన దేవుని వాక్యం కొరకైనటువంటి చెవులు వాళ్ళకి లేవు. చాలా చోట్ల రాయబడింది దురద చెవులు గలవారు ఉన్నారంట, ముసలమ్మ ముచ్చట్లకు చెవి ఇచ్చేవారు ఉన్నారంట, కల్పన కథలకి చెవులు ఇచ్చేవాళ్ళు ఉన్నారంట. అంటే ఈ చెవులు ఒక్క దేవుని వాక్యానికి తప్ప మిగతా అన్నిటికీ అప్పగించుకుంటారు. అలాంటి చెవులు ఎక్కువ, అంత్యదినాలు ఎక్కువైపోతాయి అంట. అందుకే జాగ్రత్త, తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోద్ది. టైం వచ్చింది అంత్యదినాలు. కాబట్టి ఈ రోజులు రాకముందే దేవునిలో నిన్ను నువ్వు సరి చేసుకుందువుగాక. మీకు అర్థమవుతుందా? ఈ దుర్దినాలు నీ చెవులు వాక్యం వినడానికి ఇష్టంగా లేకపోతే ఏమిందాంలే అన్న మైండ్ చెయ్యి లోపలికి వెళ్ళిందా, నీ టైం దగ్గర పడింది, మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు. సంవత్సరాలు గతించిపోయేటప్పుడు, ఆ రోజులు సమీపించేటప్పుడు, దుర్దినములు రాకముందే నీవు ఆ ధ్వని తగ్గిపోయే చెవులు వస్తున్నాయేమో వాటిని సరి చేసుకొని మరలా రీఫ్రెష్ చేసి దేవుని వాక్యం వినడానికి నీ చెవులు నిక్కబొడుచుకుందువుగాక. చాలామందికి వాక్యం ఉండదు. కొంతమందికి అసలు వాక్యం చెప్తుంటే ఒక రకంగా ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటే హాయిగా ఉంటుంది పానానికి. అయ్యేం చెవులో మరి, సంగీత చెవులేమో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ సంగతి మీకు తెలుసు కనుక, ఇదిగో ఈ సంగతి మీకు తెలుసు. ఏంటయ్యా సంగతి అంటే, ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు, ప్రతి వ్యక్తి వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి. ఆమేన్. గట్టిగా అల్లు చెప్పండి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. కొంతమంది నేను మాట్లాడుతుంటేనే మధ్యలో దూరుతుంటాను. నేను చెప్పనీరు అసలు. మామూలుగా నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇక్కడ ఉన్నప్పుడే కొంచెం దేవుని వాక్యం ఎట్టని తొందరగా చెప్పాలని ఆతురతగా చెప్పాలని ప్రయత్నం చేస్తా, కానీ మిగతా టైంలో అసలు ఉండదు. ఇక నలుగురు సేవకులు ఉంటే నాకు హాయిగా ఉంటుంది పానం. ఎందుకంటే తల 4 మొక్కలు పంచుకుంటారు, టైం అయిపోద్ది, ఇక మనకు చెప్పే బాధ ఉండదు. ఎందుకు ఎంత చెబితే చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉండాలి, ప్రతి మాటకు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. అందుకే తొందరపడి మాట్లాడకూడదు. ఈ మాటలు చాలా డేంజర్. క్రియలైనా దాన్ని సరి చేసుకొని మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ మాటకి ఇక ఎందుకంటే మాట వెనక్కి రాదు కదా. మాట ఒకసారి నోట్లోంచి వస్తే వెనక్కి రాదు కదా. అందుకని తొందరపడి మనం మాట్లాడకూడదు. మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. వినడానికి ఇష్టపడాలి, మనం మాట్లాడకూడదు, వినడానికి ఇష్టపడాలి. ఎక్కువ వినే మనసులు లేరు. ఇప్పుడు అంతా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయ్యారు. మైకు లేకపోతే కష్టం, పాట పాడకపోతే కష్టం, వాక్యం చెప్పకపోతే కష్టం, మాట్లాడకపోతే కష్టం. ఎక్కువైపోయారు మాట్లాడినవారు మధ్యలో. కానీ వినడం కనుక అలవాటు చేసుకొని చెవులు దేవునికి అప్పగించుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు అని తెలుసా? ఒక మాట చెప్పి ముగిస్తా. అబ్రహాముకి 99 ఏళ్ళు వయసు. ఇప్పుడు లెక్క ప్రకారం దుర్దినములు అబ్రహాముకి. ఎందుకు కళ్ళు కనపడవు, కాళ్ళు సహకరించవు, నోట్లో పళ్ళు లేవు, బలం లేదు,
చెవులు సరిగ్గా వినపడవు, ముసలోడు కదా. ఇప్పుడు మా నాన్న చెవుడు వచ్చింది, నిన్న వచ్చేది చెప్తా ఉంటుంది వాక్యం గురించి, గమ్ము సైలెంట్ చూస్తా ఉన్నాడు. ఏందో ఆ మనిషి చెబుతుంటే ఎండ, ఈ మధ్య చెవుడు వచ్చిందయ్యా మీ నాన్నకి అంటుంది మా అమ్మ. ఇంకొంతమంది ముసలోళ్ళు, చెవిటి ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ముసలం కోయేరుపాలలో ఒక ఆవిడకి వినపడదు, బాక్స్ దగ్గర కూర్చొని ఎట చూస్తుంటుంది, అట పెడుతుంది. నేను ఆ పక్క చదువుతుంటే ఎట పెడుతుంది, చెవు పని చేయకపోతే అట్లాగా ఉంటుంది. అబ్రహాం వయసు 99 ఏళ్ళు, 100 దాటింది. ఇస్సాకు పుట్టినప్పుడే 99, ఇక 100 దాటింది. ఇస్సాకుని తీసుకొని బలిపీఠం మీద పెట్టి దేవుడు చెప్పాడు, అబ్రహాము నీ కొడుకుని బలిచ్చేసేయి, నాకు బలి కావాలి, నీకు ఇష్టమైంది నాకు కావాలి, నీ కొడుకు ఇష్టం కదా నాకు ఇచ్చేసేయి అన్నాడు. సరే దేవుడు మాట విన్నాడు, తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇక చూస్తున్నాడు దేవుడు ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తాడేమో, క్షమిస్తాడేమో, ఒరే వద్దులేరా ఇంటికి తీసుకుపో అంటాడేమో అని వెయిట్ చేస్తున్నాడు. అబ్రహాము కట్టలు కడుతున్నాడు, రాళ్ళు వేరుస్తున్నాడు, కాళ్ళు చేతులు కట్టాడు, పడుకోబెట్టాడు, కత్తి నూరుతున్నాడు, అయినా దేవుడు మాట్లాడట్లా. ఇక ఈయన వినేటట్లేడులే, ఇంక అప్పగించాల్సిందే లేవని కత్తి ఎత్తి నరకబోతుంటే వెంటనే దేవుడు ఎంత ఆతురతగా మాట్లాడుతాడు, అబ్రహామా అబ్రహామా. అప్పుడు కనుక అబ్రహాముకు చెవుడు ఉంటే ఏమండి ఇంకేంటి నెక్స్ట్, కత్తి ఇస్సాకు మెడ మీద పడిపోద్ది కదా. ఆ క్షణం కనుక అబ్రహాము దేవుని స్వరాన్ని వినగలిగిన చెవు అబ్రహాముకు లేకుండా ఉండింటే తన జీవితంలో ఎప్పటికీ దిద్దుకోలేని, సంపాదించుకోలేని, సరి చేసుకోలేని ఒక గొప్ప నష్టం అబ్రహాం జీవితంలోకి వచ్చేది. కానీ ధన్యుడు అబ్రహాం, కృప కలిగిన వాడు, దేవుని స్వరాన్ని వినడానికి తన చెవులు ఎప్పుడు నెక్కబడుచుకొని ఉంటాడంట. వెంటనే దేవుని స్వరం వినగలిగాడు కాబట్టి కత్తి ఆపగలిగాడు. వా, కొంచెం ఉంటే పడిపోయేది కదా, దేవానికి వందనాలయ. వెంటనే కత్తి తీసి కట్లు తీసి తీసుకొని ఇప్పగలిగాడు. మనకు కూడా మన మన శ్రమ, మన శత్రు, మన శోధన మన జీవితంలోకి వస్తుంటుంది. ఆయన మాట మీద దృష్టి పెట్టండి. నువ్వు విన్నావనుకో, నీ తాళం యేసయ్య మాటలో దొరికిపోద్ది నీకు. వెనకనే మనకి సావు. ఎంతమంది తెలుసా, మనకు సంబంధం లేని కొత్త వాళ్ళు, అన్యులు మన దగ్గరకు వచ్చి వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయి, అన్నయ్య నేను పలాని శ్రమతో వచ్చాను, ఈరోజు వాక్యం విన్న తర్వాత నాకు భలే ధైర్యం వచ్చింది అన్నయ్య. నేను చెప్పింది వాక్యమేగా. దేవుడి మాట తాళపు చెవి జీవాన్ని ఇస్తుందంట. చెవి వింటే ఉంటుంది. అంటే ఏడ్చిన నీ కన్నీళ్ళకి బాష్ప బిందువులు తుడిచే మాట యేసయ్య ఇస్తాడు. నీ అవసరతలు తీరుస్తాడు యేసునామములో. గట్టిగా హల్లెలూయా చెప్పండి, మరలా చెప్పండి, ఇంకోసారి చెప్పు. అందుకని మనం ఆయన మాట వినేవారమై ఉంటే మనకు కావాల్సిన సమస్యలో నుంచి, శోధనలో నుంచి, అపాయములో ఉపాయాన్ని కలిగించి ఆయన వాక్కు మనకు వినబడుతుంది. మనం చెవులు అప్పగించలేదనుకో, చర్చికి వచ్చిన రుద్దే పనిలో ఉంటే ఆడికి ఏమి ఎక్కుతుంది, వాక్యం ఏమి వెళ్తుంది, వచ్చిన ఉపయోగం ఏముంది. ఆడు 10 రోజుల తర్వాత అంటాడు, చర్చికి వచ్చినా ఏం ఉపయోగం అన్నయ్యా అంటే, నువ్వు రుద్దుతా ఉంటే నీకు ఏం ఉపయోగం వస్తుంది అయ్యా అంటాం. మనం ఏం చేస్తాం, వచ్చి వాక్యం వింటే, చెవులు ఇచ్చి దేవుడు వాక్యం వింటే అప్పుడు వస్తుంది బలము, జీవం, ఉజ్జీవం అన్నీ వస్తాయి. అందుకే ఈ మాట మీకు తెలుసు కదా, మనం వినడానికి వేగిరపడాలి కానీ మాట్లాడడానికి ఆతురత పడకూడదు. అందుకని వృద్ధాప్యంలోకి వచ్చి ఆ చెవులు వచ్చి దేవుడు వాక్యం వినలేని పరిస్థితులు తీసుకొచ్చే ఆ టైం కంటే ముందే దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వినగలిగిన చెవులు నిశ్చయముగా ఈ ఆరాధనలో మీకు కలుగునుగాక.